నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. విజయం వెనుక ఆనందం ఉంది. విజయంతో వచ్చే ఆనందం అద్భుతంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి సక్సెస్ కావాలనుకుంటాడు, విజయం సాధించాలనుకుంటాడు. విజయం సాధించాలంటే నిరాశ నిస్పృహలు ఉండకూడదు. ఆశావాది కావాలి, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నము ఎలా చేయాలంటే పూర్తి శ్రద్ధతో చేయాలి. మనిషి సక్సెస్ కావాలంటే, విజయం ప్రాప్తించాలంటే ప్రతి పనిని శ్రద్ధతో, అంటే పూర్తి ఏకాగ్రతతో మనసును అదే పని యందు నిలిపి దానికోసమే మన శక్తిని ఖర్చు పెట్టాలి. దేని మీద అయితే పూర్తిగా మనసును నిలుపుతామో మన సామర్థ్యము దానిపైనే ఖర్చు అవుతుంది. అది సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. శ్రద్ధతో చేయాలి. ఆ తర్వాత దీర్ఘకాలం చేయాలి. దీర్ఘకాలం అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం, 5 నిమిషాలకు ఆగిపోకూడదు. అరగంట, గంట, 2 గంటలు అలా ప్రయత్నం చేయాలి. శరీరం సహకరించినప్పుడే ఆపేయాలి. ఆపివేసి కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రారంభించాలి. దీర్ఘకాలము, నిరంతరం శ్రద్ధతో చేయాలి. ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే అంత సక్సెస్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ మీదనే సక్సెస్ పర్సంటేజ్ అనేది ఆధారపడింది. కనుక ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనది. మనసును దేనిపైన ఎక్కువ సమయము నిలుపుతామో అదే మనకు ప్రాప్తిస్తుంది. ఎక్కువ సమయము మనసులో ఏ ఆలోచన ఉంటుందో అదే మనకు ప్రాప్తిస్తుంది. కనుక మనసును మనకు కావలసిన విషయం మీద నిలిపి శ్రద్ధతో ఎక్కువ సమయం తపస్సుతో, అంటే కష్టాన్ని ఓర్చుకొని ఇంకా ఇది సాధించే వరకు ఈ ప్రయత్నాన్ని ఆపను అనే భావనతోని చేయాలి. కానీ మధ్యలో ఏవైనా అవాంతరాలు వస్తే మళ్ళీ కాస్త ఆపి మళ్ళీ ప్రారంభించాలి. ఒకసారి ఒకే టైం లోపల సక్సెస్ రాకపోవచ్చు, ఇంకోసారి ప్రయత్నం చేయాలి. ట్రై అగైన్. రెండోసారి రాలేదనుకోండి, మూడోసారి ప్రయత్నం చేయాలి. వచ్చే వరకు ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. తప్పకుండా రిజల్ట్ వస్తుంది, సక్సెస్ అవుతాము. నిరాశ పడకూడదు. ఒకసారి మనము ట్రై చేయగానే లభించకుంటే నిరాశకు గురవుతాము. కానీ ఆ టైం లోపల మొదటిసారి కంటే ఇంకా రెట్టింపు ఏకాగ్రతతోని, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. రెండోసారి కూడా ప్రయత్నం ఫలించకుంటే అంతకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలతోని మూడోసారి ప్రయత్నం చేయాలి. శక్తిని పెంచుతూ ఉండాలి, సామర్థ్యాన్ని పెంచుతూ ప్రయత్నం చేస్తుండాలి. కానీ ఒకసారి రాలేదని కృంగిపోకూడదు, నిరాశపడకూడదు. తప్పకుండా సక్సెస్ అవుతాం.